నమస్తే అండి, వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మోదరీస్ కిచెన్. ఈరోజు సొరకాయ కొబ్బరి రోటి పచ్చడి చూపించబోతున్నాను. ఇది అన్నంలోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి. మీకు రైస్తో కలుపుకుంటే పులిహోర టేస్ట్ వస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఒక కొబ్బరి చిక్క సగం తీసుకున్నాను. సగంకి ఒక అరచేయి మందం సొరకాయ తీసుకోవాలి. ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు, మన కారానికి సరిపడా పచ్చిమిర్చి, చిన్న నిమ్మకాయ అంత చింతపండు. చింతపండు ఎక్కువ పట్టదండి. ఇవన్నీ కూడా విడివిడిగా వేయించుకుందాం. ఒక స్పూన్ ఆయిల్ వేసి మూకుట్లో పచ్చిమిరపకాయలు, మినపప్పు వేయించుకుందాం. శనగపప్పు వేయించుకొని వేగే లోపుని ఆనపకాయని చెక్కు తీసి సన్నగా తురిమేసుకుంటే మీకు టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ముక్కలుగా కూడా వేసుకోవచ్చు. ముక్కలుగా వచ్చింది వేరే టేస్ట్ వస్తుంది. చిటికెడు జీలకర్ర, చిటికెడు ధనియాలు, ఒక కరివేపాకు రబ్బ, పరిమళం బాగుంటుంది కదా అందుకనమాట. చూసారా, ఆనపకాయ తురుము మనం క్యారెట్ తురుము దాంతో తురిమేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేసుకోవటం ఎందుకంటే పూర్తిగా వేగకూడదు, ఉడకకూడదు అండి. జస్ట్ హాఫ్ మినిట్, 1 మినిట్ అలా పచ్చి వేగే వరకు వేసుకుని ఉప్పు పసుపు సరిపడా వేసేసుకోవాలి. మీకు ఒక అరచేయి మందం ఆనపకాయ ముక్క సరిపోతుందండి. ఇది ముక్కలుగా కోస్తే ఏమవుతుందంటే మీకు బాగా అదో రకం టేస్ట్ వస్తుంది. ఇలా కోసింది ఏంటంటే మీకు మధ్య మధ్యలో నలగకపోయినా కూడా ఈ ఉప్పు పసుపు కారం పులుపు అంతా కూడా ఆ ఆనపకాయ తురుముకి కొబ్బరికి అన్నిటికీ బాగా పడుతుంది అన్నమాట. కొబ్బరి ఇలా పేస్ట్ చేసి వేసేసుకున్నాను. లేదంటే మీరు కొబ్బరి కూడా కోరుకుని వేసుకోవచ్చు. ఇది కూడా ఒక్క 2 మినిట్స్ కూడా అక్కర్లేదని వేపేది, ఒక 5 మినిట్స్ వరకు మొత్తం పచ్చడి అయిపోతుంది. చింతపండు కూడా ఇప్పుడు వేసేసుకోండి. నీరు ఎలాంటి నీరు వేయాలని అవసరం లేదండి, ఎందుకంటే నీరు వేస్తే పచ్చడి సాయంత్రానికే పాడవుతుంది. ఇలా వేసిన దాన్ని అన్నీ మొత్తం మెత్తవే కదండి, ఈజీగా రుబ్బేసుకోవచ్చు. కచ్చా పచ్చాగా మాత్రమే రుబ్బుకోవాలి, పూర్తిగా మెత్తగా అవసరం లేదండి, త్వరగా నలిగిపోతుంది. ఇలా రుబ్బేసేసుకుని కాస్త ఆవు నెయ్యితో టేస్ట్ చేస్తే పచ్చడి చాలా టేస్ట్ వస్తుంది. అంతే అండి, గుమగుమలాడే రోటి పచ్చడి ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది మటుకి 2 డేస్ దాకా నిల్వ ఉంటుంది. ఎవరైనా కొత్తగా తెలియని వాళ్ళైతే చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మీరు చింతపండు ప్లేస్లో చింతకాయలు కానీ మామిడికాయ కూడా వేసుకోవచ్చు. నచ్చితే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.